హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G అనే మొబైల్ రీసెంట్ గా ఫిబ్రవరి 18th మన ఇండియాలో లాంచ్ అయింది. అండ్ దీని సేల్స్ వచ్చేసి 25th ఫిబ్రవరి నుంచి మన ఇండియాలో స్టార్ట్ అవుతాయి. అండ్ ఎవరైతే ఈ 25th ఫిబ్రవరి నుంచి 25th మార్చ్ లోపల, అంటే కరెక్ట్ గా 1 month లోపల ఎవరైతే ఈ మొబైల్ ని పర్చేస్ చేస్తారో సో వాళ్ళకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేశారు. సో వీటి గురించి నేను వీడియో లాస్ట్ లో చెప్తాను. అయితే ఈ మొబైల్ తీసుకుని వచ్చినటువంటి ప్రైస్ రేంజ్ వచ్చేసి 22,000 నుంచి 26,000 లోపల ఈ మొబైల్ అనేది మనకు దొరుకుతుంది. మనం బ్యాంక్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ ఇవన్నీ కలుపుకుంటే 20,000 నుంచి 25,000 లోపల ఈ మొబైల్ అనేది మనకు దొరుకుతుంది. సో టోటల్ గా 3 కలర్స్ లో ఈ మొబైల్స్ అనేది తీసుకొని వచ్చారు. లూనా, టైటానియం, సిల్క్ గ్రీన్, స్టెల్లార్ బ్లూ. ఈ 3 కలర్స్ లో కొంచెం వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది, కేర్ తీసుకునింది సిల్క్ గ్రీన్ మీద. సో చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది అండ్ డిజైన్ పరంగా చాలా బాగుంది కూడా. సో మనకు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఈ బ్యాక్ సైడ్ వాళ్ళు ఎక్కువ కేర్ అనేది తీసుకుని వచ్చారు. దీనిలో టెక్స్చర్ అనేది కొంచెం క్లాత్ టెక్స్చర్ లో ఉంటుంది అండ్ లైన్స్ గా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఒక ప్రీమియం లుక్ లో ఉంది. ఓవరాల్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత నాకు పర్సనల్ గా ఏమనిపించిందంటే, నథింగ్ బ్రాండ్ నుంచి కొన్ని ఫీచర్స్, ఐఫోన్ నుంచి కొన్ని ఫీచర్స్ తీసుకొని ఒక గ్రైండర్ లో వేసి బాగా మిక్స్ చేసి బయటికి తీస్తే ఒక ప్రోడక్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ మొబైల్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాటిల్లో ఉండే కొన్ని ఫీచర్స్ మనకు దీంట్లో కూడా కనిపిస్తాయి. వీళ్ళు ఎక్కువగా ఈ బ్రాండ్ లో ఏఐ మీద ఫోకస్ చేశారు. రీసెంట్ గా లాంచ్ అయిన ఐఫోన్ మొబైల్స్ లో మీరు చూసుకున్నట్లయితే సెపరేట్ గా వాళ్ళకు ఒక ఏఐ టూల్ అనేది ఉంటుంది. అలాగే సేమ్ దీంట్లో కూడా ఏఐ ఫాలెక్స్ అనే ఒక టూల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని యూజ్ చేసి మీరు సర్కిల్ టు సెర్చ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మెయిన్ లో ఏమైనా థీమ్స్ ఉంటే జస్ట్ మీరు డ్రా చేసి ఆ థీమ్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇమేజ్ క్రియేషన్స్ ని కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఏఐ ఎరేజర్ అనేది ఉంటుంది, ఏఐ ఎక్స్టెండర్ అనేది ఉంటుంది. అండ్ ఏఐ చేసి పోర్ట్రేట్ ఇమేజెస్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. రకరకాల స్టైల్స్ లో మీకు ఇమేజ్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్ లో ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో నాకు స్పెషల్ గా అనిపించినటువంటి ఫీచర్స్ ఇవే. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ గా కామన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. సో బ్యాక్ సైడ్ మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు విత్ ఈఐఎస్ తో. జనరల్ గా మనం ఓఐఎస్ అనేది వింటూ ఉంటాము, కాకపోతే వీళ్ళు ఈఐఎస్ ని ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకు ఆర్జీబీ హాలో లైట్ అనేది కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ టోటల్ గా నాకు లుక్ అనేది చాలా బాగా అనిపించింది. ఒక న్యూ డిజైన్ డిఫరెంట్ గా తీసుకుని వచ్చారు. బ్యాక్ సైడ్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి కాన్సెప్టే నథింగ్ మొబైల్స్ లో కనిపిస్తుంది. నథింగ్ మొబైల్స్ లో బ్యాక్ సైడ్ లైట్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో అలాంటిదే దీంట్లో కూడా ప్రొవైడ్ చేశారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో మనకు ఎల్ఈడి లైట్ సేమ్ ఒక్క కలరే ఉంటుంది, దీంట్లో మాత్రం 3 కలర్స్ లో ఉంటాయి అనమాట. సో ఈ లైట్ ని మనం యూజ్ చేసుకుని నోటిఫికేషన్స్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, మీరు మీడియా ప్లేయర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటే మీడియా ప్లేయర్ ని, సో ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క లైట్ ని, ఒక్కొక్క డిజైన్ ని మీరు స్పెషల్ గా దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు 13 మెగాపిక్సెల్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సేమ్ ఇంతకు ముందు ఏవైతే ఏఐ ఫీచర్స్ నేను చెప్పాను కదా, ఏఐ ఎరేజర్ కానివ్వండి, ఏఐ ఎక్స్టెండర్ కానివ్వండి, ఏఐ జీసీ పోర్ట్రైట్ ఫోటోస్, సో ఇవన్నీ కూడా మనకు కెమెరా డిపార్ట్మెంట్ లో కనిపిస్తాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మనకి మీరు 2K వీడియో రికార్డింగ్ ని 30 FPS లో మాత్రమే రికార్డ్ చేసుకోగలరు. ఫోటోస్ కానివ్వండి, వీడియో రికార్డింగ్స్ కానివ్వండి, ఒక మోడరేట్ లెవెల్ లో మాత్రమే నాకు పర్సనల్ గా అనిపించాయి అనమాట. మరి అంత హైగా కాదు, సూపర్ అని చెప్పలేము. దీంట్లో వీళ్ళు ఒక ఏఐ బటన్ ని కూడా తీసుకుని వచ్చారు. ఈ బటన్ ని ఒక 3 seconds అలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఒక కస్టమైజేషన్ విండో లాగా మనకు ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీరు ఏవైనా కొన్ని యాప్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే ఆ యాప్స్ అన్ని కూడా దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే క్విక్ యాక్సెస్ కోసం అనమాట. సో ఈ విధంగా ప్రతిసారి మీరు సెర్చ్ చేసి ఓపెన్ చేయడం కంటే కూడా జస్ట్ ఆ కస్టమైజేషన్ విండోలో డైరెక్ట్ గా వెళ్ళేసి ఆ యాప్ మీద క్లిక్ చేసి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఒక ఏఐ బటన్ ని దీనిలో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. 6.78 1.5K 3D కర్వ్డ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే తో మనకి ఇది వస్తుంది అనమాట. అండ్ దీనిలో 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేశారు. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. మీరు అవుట్డోర్ లో వెళ్ళినా కానీ ఈజీగా మీ డిస్ప్లే అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి గొరిల్లా గ్లాసెస్ 7 AI ప్రొటెక్షన్ తో వస్తుంది. జనరల్ గా మనకు ఇప్పటి వరకు వచ్చినటువంటి మొబైల్ గార్డ్ అనేది ప్రీ అప్లైడ్ ఉంటుంది, కానీ ఈ మొబైల్ లో మాత్రం స్క్రీన్ గార్డ్ సెపరేట్ గా ఉంటుంది. అది అప్లై చేసుకోవడానికి ఒక సెపరేట్ యూజర్ మాన్యువల్ ని కూడా ఇస్తారు.
సో మీరైనా స్క్రీన్ గార్డ్ ని అప్లై చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఏమైనా షాప్స్ ఉంటే అక్కడికి తీసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళైనా ఆ స్క్రీన్ గార్డ్ ని అప్లై చేసి ఇస్తారు. సో పర్ఫార్మెన్స్ గురించి చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ ని తీసుకుని వచ్చినటువంటి ఫస్ట్ మొబైల్ అని దీంట్లో మనం చెప్పుకోవచ్చు. అండ్ UFS 2.2 రోమ్ తో వస్తుంది, LPDDR5X ర్యామ్ టైప్ తో వస్తుంది అనమాట. గేమ్స్ గురించి చూసినట్లయితే ఇది 60 FPS వరకు గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. బట్ ఈ ప్రాసెసర్ వచ్చేసి మరి గేమ్స్ కైనా అంటే గేమ్స్ డెడికేటెడ్ కాదనమాట. ఒక మోడరేట్ లెవెల్లో మనం గేమ్స్ యూజ్ చేసుకోవచ్చు, మరి హై లెవెల్ గేమ్స్ అయితే మనం ఆడలేము. బిల్డ్ క్వాలిటీ విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ 3 మొబైల్స్ లో సిల్క్ గ్రీన్ మొబైల్ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా సిల్క్ మెటీరియల్ అనేది ఈ మొబైల్ కి బ్యాక్ సైడ్ యూజ్ చేశారు. సో దాని వల్ల ఏంటంటే చూడడానికి కొంచెం అట్రాక్టివ్ గా ఒక ప్రీమియం లుక్ అనేది ఉంటుంది. ఫీల్ కూడా మనకు మొబైల్ పట్టుకుంటే ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రిమైనింగ్ 2 మొబైల్స్ లో కూడా అంటే బ్లూ మొబైల్ కానివ్వండి, టైటానియం కలర్ మొబైల్ కానివ్వండి, ఈ రెండింటిలో కూడా మనకు మెటాలిక్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే బ్యాక్ సైడ్ యూజ్ చేశారు. అండ్ 3 మొబైల్స్ కి సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే పాలికార్బోనేట్ ఫ్రేమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ థిక్నెస్ గురించి మాట్లాడుకుంటే 7.2 mm థిక్నెస్ అనేది ఉంటుంది. 188 గ్రామ్స్ తో ఈ మొబైల్స్ అనేవి మనకు దొరుకుతాయి. అండ్ ఈ మొబైల్ IP65 స్ప్లాష్ వాటర్ రెసిస్టెంట్ తో మనకు వస్తుంది అనమాట. కంప్లీట్ గా వాటర్ రెసిస్టెన్స్ కాదు. సో స్ప్లాష్ అంటే తుంపర్లు లేదా వాటర్ డ్రాప్స్ పడితే ఇది సర్వైవ్ అవ్వగలదు. బ్యాటరీ గురించి చూస్తే 6500 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. 45 వాట్స్ చార్జర్ అనేది ఉంటుంది. అండ్ A to C టైప్ కేబుల్ అనేది కూడా దీంట్లో ఉంటుంది. UFS 2.0 అనేది యూజ్ చేశారు. డ్యూయల్ సిమ్ తో ఇది వర్క్ అవుతుంది. ఫైనల్లీ మనం ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. జనరల్ గా ఇన్ఫినిక్స్ మొబైల్స్ 1 year వరకు మాత్రమే మనకు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. కాకపోతే ఈ మొబైల్ లో మనకు 3 years వరకు OS అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ మొబైల్స్ అన్ని కూడా ఎక్స్పాండబుల్ మొబైల్ స్టోరేజ్ తో వస్తాయి అనమాట. జనరల్ గా మీరు 6GB ర్యామ్ ఉండే మొబైల్స్ తీసుకున్నట్లయితే 6GB ర్యామ్ మొబైల్ లో ఎక్స్పాండబుల్ ఇంకో 6GB ఎక్స్ట్రా అనేది ఉంటుంది. సో టోటల్ గా 12GB ఉంటుంది. అలాగే 8GB ర్యామ్ మొబైల్ తీసుకున్నట్లయితే ఎక్స్పాండబుల్ ఎక్స్ట్రా 8GB అనేది ఉంటుంది. అంటే టోటల్ గా 16GB. సో మనకు 6GB నుంచి 16GB వరకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అనేది మనకు ఈ మొబైల్స్ లో దొరుకుతుంది. సో గైస్ ఇది స్పెసిఫికేషన్స్ అనమాట ఈ మొబైల్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు 25th ఫిబ్రవరి నుంచి 25th మార్చ్ లోపల ఎవరైతే ఈ మొబైల్స్ ని కొంటారో వాళ్ళకు కొన్ని ఆఫర్స్ ని కూడా ఇచ్చారు. అవేంటంటే మనకు 6 months వరకు దీంట్లో డిస్ప్లే వారంటీ అనేది ఇచ్చారనమాట. ఈ ఆఫర్ కూడా మీకు 25th మార్చ్ నుంచి అప్లికేబుల్ అవుతుంది. సో 25th మార్చ్ తర్వాత డిస్ప్లేలో ఏమైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా డిస్ప్లే బ్రేక్ అవ్వడం కానీ సో ఇలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళే ఫ్రీగా డిస్ప్లేని రీప్లేస్ చేసి ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పాండబుల్ వారంటీ అనేది ఉంటుంది 1 year వరకు. జనరల్ గా 1 year వరకు మనకు బిల్డ్ వారంటీ అనేది ఉంటుంది. సో ఈ టైం పీరియడ్ లో ఎవరైతే మొబైల్స్ ని కొంటారో వాళ్ళకు ఇంకో 1 year వరకు ఎక్స్ట్రా వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో గైస్ ఇది టోటల్ గా ఈ మొబైల్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇది మనకు 25th ఫిబ్రవరి నుంచి ప్రైస్ అనేది మనకు సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆఫ్లైన్ లో కానివ్వండి, ఆన్లైన్ లో కానివ్వండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. వాటి లింక్స్ కూడా నేను ప్రొడక్ట్స్ లో ఇస్తాను. అండ్ ఫైనల్ గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది బేసిక్ యూజ్ కి అంటే మోడరేట్ యూజ్ కి మాత్రమే యూజ్ అవుతుంది. వీడియోస్ కానివ్వండి, అలాగే మీకు ఫొటోస్ లో క్లారిటీ కానివ్వండి, మొత్తం కూడా ఒక మోడరేట్ లెవెల్ లో మాత్రమే ఉంటుంది. ఇదే ప్రైస్ రేంజ్ లో ఇంకా మంచి ఫోన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఏ మొబైల్ ఏ బడ్జెట్ రేంజ్ లో బాగుంది అనేది. సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా మీరు చూడండి. చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మనకు ఏ మొబైల్ ఏ ప్రైస్ రేంజ్ లో బాగుందా అనేది. సో గైస్ ఇది టోటల్ గా ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ మొబైల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ కంటెంట్ బాగుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.